హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ డైరెక్ట్ అండ్ డిప్యుటేషన్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించినటువంటి పోస్టులు అయితే చూద్దాం. సో ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి, బట్ మనకి యూజ్ అయ్యేటటువంటి పోస్టులు అయితే చూద్దాం. ఒకవేళ మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలంటే అసిస్టెంట్ రిజిస్టర్ ఉంది. సో ఇలా చాలా రకాల పోస్టులు, ఇవన్నీ గ్రూప్ ఏ పోస్టులు. తర్వాత ఇక్కడ గ్రూప్ బి పోస్టులు కూడా ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూసుకొని ఒకసారి అయితే మీరు అప్లై చేసుకోండి. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి గ్రూప్ సిలో జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో ఇవి వచ్చేసి 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా. ఇది వచ్చేసి మనకు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. దీనికి పే లెవెల్ అయితే మనకు స్టార్టింగ్లోనే బేసిక్ పే 25,000 నుంచి 81,100 రూపీస్ అయితే ఉంటుంది. సో అన్ని అలవెన్స్లు కలుపుకుంటే మనకు శాలరీ అనేది అప్రాక్సిమేట్లీ 45,000 వరకు వస్తుంది. సో స్టార్టింగ్లోనే మీకు జీతం అనేది 45,000 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ అయితే 32 ఇయర్స్ ఉంటుంది. సో దాంతోపాటుగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా మనకు ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో అది కూడా మీరు యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, మీ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని. సో ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కేటగిరీకి అయితే ఉన్నాయి. సో ఎస్సీలో ఒక పోస్ట్ ఉంది, ఎస్టీలో ఒకటి ఉంది, ఓబీసీలో 4 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్లో ఒకటి, అన్రిజర్వ్డ్లో 5. సో అన్రిజర్వ్డ్లో 5 అంటే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఓవరాల్గా 12 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 ఉన్నాయి, పీడబ్ల్యూడీకి 1 ఉంది. సో ఇలా ప్రతి ఒక్కరికి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఈ పోస్ట్ అనేది ఉంటుంది మీకు. సో దాంతోపాటుగా మీకు జూనియర్ టెక్నీషియన్ అనే పోస్టులు కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు. సో జూనియర్ టెక్నీషియన్ పోస్టులో కూడా సేమ్ శాలరీ అనేది ఉంటుంది, సేమ్ 32 ఇయర్స్ ఏజ్, దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్, అలాగే సివిల్ ఎన్విరాన్మెంటల్, అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్, తర్వాత ఇంజనీరింగ్ యూనిట్ సివిల్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, కంప్యూటర్ సెంటర్. సో వీటిలో చదివిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇక్కడ కేటగిరీ వైజ్గా అయితే పోస్టులు ఇచ్చారు. సో ప్రతి డిపార్ట్మెంట్లో ఒక్కొక్క వేకెన్సీ అయితే ఉంది. సో ఇదైతే మీరు చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనకు ఆన్లైన్ డేట్స్ వచ్చేసి జూలై 14th నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. సో లాస్ట్ డేట్ అయితే ఆగస్ట్ 13 వరకు అయితే ఉంది. సో ఆ లోపు అయితే మీరు అప్పటి వరకు వెయిట్ చేయకుండా తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏదైనా డిగ్రీ ఉండాలి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఖచ్చితంగా ఉండాలి, విత్ మినిమం 55% మార్క్స్ ఉండాలి. ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ చేసిన వాళ్ళైనా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు, జూనియర్ అసిస్టెంట్ జాబ్కి, విత్ మినిమం 55% మార్క్స్ అయితే ఉండాలి. దాంతోపాటుగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. లైక్ ఎంఎస్ వర్డ్ కానీ, ఎక్సెల్ కానీ, పవర్ పాయింట్ కానీ, వీటిపైన నాలెడ్జ్ అనేది ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. సో జస్ట్ డిగ్రీతో మీరు ప్రతి ఒక్కరు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇది మంచి జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ జూనియర్ టెక్నీషియన్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా ఇచ్చారు. సో ఇవైతే ఒకసారి అయితే మీరు క్లియర్గా చూసుకొని ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కూడా అప్లై చేసుకోండి. సో ఇక్కడ జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉంది, తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంది, తర్వాత జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఉంది, తర్వాత జూనియర్ టెక్నీషియన్ ఫిజిక్స్ వాళ్ళకి ఉంది, తర్వాత జూనియర్ టెక్నీషియన్ సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ వాళ్ళకి కూడా ఉంది, తర్వాత జూనియర్ టెక్నీషియన్ సివిల్ వాళ్ళకు కూడా ఉంది, తర్వాత జూనియర్ టెక్నీషియన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళకు కూడా ఉంది, తర్వాత జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సెంటర్ వాళ్ళకు కూడా ఉంది. సో ఇలా ప్రతి ఒక్కరికైతే వేకెన్సీస్ ఉన్నాయి. సో అయితే చూసుకొని అప్లై చేసుకోండి. సో దీనికి వచ్చేసి మనకు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. ఆంధ్ర, తెలంగాణ, మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో వన్స్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇనీషియల్గా మీకు 1 ఇయర్ అయితే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్స్కి అప్లై చేసుకోవడానికి మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇది కూడా మీరు ఆన్లైన్లోనే పే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఫీమేల్, ట్రాన్స్జెండర్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎలాంటి ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వచ్చేసి గ్రూప్ ఏ పోస్టులకి 500 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది, గ్రూప్ బి పోస్టులకి 300 రూపాయలు అయితే ఉంటుంది, గ్రూప్ సి పోస్టులకి 200 రూపాయలు అయితే ఫీజు అనేది ఉంటుంది. సో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనేది గ్రూప్ సిలో ఉంది కాబట్టి 200 ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజు అయితే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లోనే పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత దీనికి
సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు గ్రూప్ ఏ పోస్టులకు అయితే స్క్రీనింగ్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూ టెస్ట్ రెండు ఉంటాయి. తర్వాత గ్రూప్ బి అండ్ సి పోస్టులకు వచ్చేసి ఇంటర్వ్యూ ఆబ్జెక్టివ్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది ఒకటి, తర్వాత రిటన్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, తర్వాత స్కిల్ టెస్ట్ కానీ ట్రేడ్ టెస్ట్ కానీ ఉంటుంది. సో ఇలా 3 టైప్స్లో మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి జాబ్ అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఐఐటి తిరుపతి నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అయితే మంచి ఆపర్చునిటీ ఉంది. సో గవర్నమెంట్ ఉద్యోగాలు అస్సలు మిస్ చేసుకోకండి. అర్హులైన అభ్యర్థులు అయితే వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.